ముందు ప్రియమైన వాళ్ళారా, మేము ఈరోజు మరి స్పిరిచువల్ గాస్పల్ క్యాంపెయిన్లో భాగంగా అన్నవరం ప్రదేశాన్ని చేరుతూ వచ్చాం. ఈ అన్నవరంలో మరి మనం చూసినట్లయితే కొండల మధ్య మంచి వ్యూ అనేది వాటర్ కూడా ఏర్పరిచి చక్కగా మరి చూడండి ఎంత చక్కగా ఏర్పాటు చూశారో. ఇది చాలా చాలా బాగుంది, మంచిగా అనిపించింది మాకు. ఇది స్థలమందు మరి వాటర్ ఇదంతా చూస్తూ వచ్చున్నాము. మాకైతే సంతోషం అనిపించింది. అంటే సువార్త చేస్తూనే కొన్ని ప్రదేశాల్లో మధ్య మధ్యలో ఆగుతూ ఇట్లా సంతోషంగా గడపడానికి దేవుడు మాకు కృపనిస్తూ వచ్చాడు. అయితే ఇక్కడంతా కొండ చుట్టూ కూడా అటు కొండ ఇటు కూడా కొండ, ఈ కొండ ప్రాంతం అంతా కూడా జనాలు ఎక్కువగా ఉన్నారు. అయితే చుట్టూ కొండలు, ఈ కొండల మధ్యలో నుంచి వాటర్ ప్రవహిస్తూ ఉంటున్నాయి. ఇక్కడ 2 కొండల మధ్య నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. అలాగా ఈ వాటర్ ఈ కొండల చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయి, మంచిగా హౌసెస్ ఉన్నాయి. కనుక అందరూ కలిసి ఇలాగా సంతోషంగా మరి ఈ సైడ్ సీట్స్ ఈ స్థలం చూడటానికి మాకు దేవుడు అవకాశం కల్పించాడు అనుకున్న రీతిగా. కనుక దేవుడు ఈ సృష్టి కూడా సర్వ సృష్టిని కూడా ఎంతో అందంగా తయారు చేస్తూ వచ్చాడు. భూమిని, ఆకాశాన్ని, సమస్తమును సృజించింది. కొండలు కూడా దేవుడే కలగజేసాడు. చూడండి ఎంత ప్రకృతి అందమో, అంత సౌందర్యం అందంగా దేవుడు మనకి దేవుడు మన కృప చొప్పున మనల్ని అటు రీతిగా బలపరిచి అటు రీతిగా మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తూ వచ్చాడు. సమస్త సృష్టి ఆయన ద్వారానే కలిగించబడింది. కనుక ఎవరైనా ఇంకా దేవుని తెలుసుకున్న వాళ్ళు ఎట్లాంటి వాటిని చూసినప్పుడైనా మరి కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు, అలాగే అందున్న సమస్తం కలగజేసిన దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు ఆయన గుర్తెరిగి మనం అందుకని ఆకాశంలో ఆయన మహిమను వివరిస్తున్నాయని రాయబడతా వస్తుంది. కనుక ఆయన మహిమను వివరిస్తున్నాయన్నీ కూడా. కనుక ప్రియమైన వాళ్ళారా, చూడండి ఆ ప్రకృతి, ఆ యొక్క కొండలు, ఆ నది, ఆ నీరు, అదంతా కూడా చూస్తుంటే దేవుడు యొక్క మహిమ చూడండి ఎంతగా వెల్లడిపరచబడుతుంది. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని మహిమను గుర్తెరిగిన వారే అందరూ కూడా మరో సృష్టికర్తని దేవుని విశ్వసించాలని హృదయపూర్వకంగా మీకు తెలియపరుస్తాను. కనుక ప్రియమైన వాళ్ళారా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఈ మహిమ మీకు కావాలంటే, దేవుని రాజ్యంలో మీరు ఉండాలంటే ఇంతకంటే మించి అధికమైన మహిమను మనం చూడగలం పరలోకంలో. కనుక ఆ మహిమను మనం చూడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షణగా అంగీకరించండి. పాపం విడిచిపెట్టి పాప పరిహారం చేయబడితే ప్రభు మిమ్మల్ని దీవిస్తూ వస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.